ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమా దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులరా, మనం చాలామంది అంటూ ఉంటాం కంచి గరుడ సేవ అని. పాండవోద్యోగ విజయాల్లో కూడా దుర్యోధనుడు కృష్ణుడు తానొక్కడనే ఒకవైపు, తన నారాయణాక్ష సైన్యులు 10,000 మంది ఒకవైపు, మీ ఇద్దరిలో బాలుడు కాబట్టి అర్జునుడు ముందు కోరుకోవాలి అనుకున్నప్పుడు, ఒకవేళ కనుక సైన్యాన్ని కోరుకుంటే అర్జునుడు, అప్పుడు ఈ కృష్ణుడి యొక్క భాగం తన వంతు అవుతుంది. అటువంటప్పుడు అంటాడు, ఈ కంచికరుడు సేవ ఎవరికి కావాలి అంటాడు. అసలు కంచిగరుడు సేవ అంటే ఏంటి, ఎక్కడ జరుగుతుంది, దీనికి అంతరార్థంగా ఏమైనా కథ ఉందా? అటువంటి విశేషాలు ఈ రోజున మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. మన మోహనవాణి ఛానల్ ద్వారా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులు, తండ్రులు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆళ్వార్లు గరుత్మంతుడిని వేదాలకు ప్రతిరూపంగా భావించారండి. ఆయన రెక్కల నుంచి వేదనాదం వస్తుంది అని పెద్దలు చెబుతారు. అందుకనే వేదాత్మ విహగేశ్వరో అని కీర్తించారు. విహంగము అంటే పక్షి. అంతేకాదు భగవద్గీతలో విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, పక్షులలో గరుత్మంతుణ్ణి నేను అన్నాడు. అటువంటి భగవంతుడు విష్ణువు గరుత్మంతుడి మీద ఎక్కి గజరాజును రక్షించటానికి ఎంత వేగంగా ప్రయాణం చేశాడో పరాశర భట్టయార్ ఎంతో కీర్తించాడు. పరాశర భట్టర్ అంటారు వాళ్ళు. నమ్మాళ్వారు అంటారు, గరుత్మంతుడి యొక్క వేగాన్ని వర్ణిస్తూ వేగ పరవై అన్నారు. పరవై అంటే తమిళంలో పక్షి అనండి. వేగంగా ప్రయాణం చేసే పక్షి ఇంద్రుడు అని ఆ మహాత్ముడికి నివాళులు అర్పించారు. అంతేకాదు గరుత్మంతుడి యొక్క వైభవం ఏంటంటే, తన మాతృదేవత యొక్క దాస్య శృంఖలాలని తెంపటం కోసం దేవలోకానికి వెళ్ళాడు. అక్కడ అందరినీ జయించి అమృత భాండం తీసుకొస్తున్నాడు. కానీ ఆ అమృతం తాగితే తాను అమరుడునవుతాడు అని తెలిసినా కూడా ఆ అమృతం పట్ల లౌల్యాన్ని ప్రదర్శించనటువంటి మహాత్ముడు గరుత్మంతుడు. అలాంటి గొప్పవాడు విష్ణుమూర్తే వచ్చి, నీకు లౌల్యం లేదయ్యా అమృతం పట్ల కూడా, అందువల్ల నువ్వు నాకు వాహనంగా ఉండు అని తానే వాహనంగా చేసుకున్నాడు గరుత్మంతుడిని. అంతేకాదు తన రథం మీద ఉండేటటువంటి జెండా మీద కూడా గరుత్మంతుడి యొక్క చిహ్నమే ఉంటుందండి. గరుడధ్వజుడు అన్నారు. అందుకనే ఇక్కడ కంచిలో ఉండేటటువంటి వరదరాజు పెరుమాళ్ళకి సంవత్సరంలో ఒకే ఒక్కరోజు గరుడ సేవ జరుగుతుందండి. ఒకే ఒక్కరోజు బ్రహ్మోత్సవాల్లో. మరి సంవత్సరం పాటు ఆ వాహనశాలలో ఉంటుంది అది. మరి దాన్ని 2 రోజుల ముందు తీసి చింతపండేసి బాగా తోమి శుభ్రం చేసి సిద్ధం చేస్తే తీరా ఒకే ఒక్కరోజు అది ఉపయోగపడుతుంది. మళ్ళీ వాహనశాలలో పోయి కూర్చుంటుంది. అంటే ఏమిటి ఇక్కడ, ఒక వస్తువు ఉన్నా కూడా దాని ప్రయోజనం అనేది పరిమితమైనప్పుడు కంచి గరుడ సేవ అనేటువంటి మాట వాడటం అనేది ఒక ప్రఖ్యాతి. అంతేకాదు ఆలస్యం అవుతున్నా కూడా ఒక పనిలో సంవత్సరం పాటు గడవాలిగా, మళ్ళీ గరుడ సేవ రావాలి అంటే, అందుకని కూడా కంచి గరుడ సేవ అనేటువంటి ఒక సామెత, ఒక నానుడి మనకి తెలుగు వాళ్ళం ఎక్కువగా వాడుతూ ఉంటాం.
వరదరాజు పెరుమాళ్ళు గరుత్మంతుడి మీద ఉన్నటువంటి ఒక దేవతగా సూచిస్తూ వరదరాజు పెరుమాళ్ ఈ ఉత్సవాన్ని ప్రతీకగా చూపిస్తారండి అక్కడ కంచి నగరంలో. అన్ని దేవాలయాల్లో గరుడ వాహనాలు ఉంటాయి, గరుడ సేవలు ఉంటాయి. కానీ ఈ స్థల పురాణం ప్రకారం మొసలి చేత పట్టుకోబడి 1000 ఏళ్ళు నానా కష్టాలు పడి ఎలుగెత్తి అరిచాడు, నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపన్ దీను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు కదా. అటువంటప్పుడు ఆ గరుత్మంతుడి మీద వచ్చి ఈ కంచిలోనే జరిగింది అని అంటారు. ఈ కంచికి వచ్చాడు అని పరమాత్మ. ఆలయంలో జరిగేటటువంటి ముఖ్యమైన 3 ఉత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో జరిగేది అత్యంత ప్రసిద్ధమైనదండి. అంత ప్రఖ్యాతి పొందింది ఈ యొక్క గరుత్మంతుడి యొక్క సేవ. ఇక ఈ నానుడికి వెనకాతల ఉన్నటువంటి కథ ఏంటో చూద్దాం. కాశీనగరంలో, ఆ నగరానికి శివారు ప్రాంతంలో ఒక ప్రవాస భారతీయుడికి చెందినటువంటి ఒక పెద్ద ఫామ్ హౌస్ ఉందండి. అంటే ఎన్ఆర్ఐ అంటాం కదా. దానికి ఒక కాపలాదారు ఉన్నాడు, అతని పేరు రంగయ్య. యజమాని ఎప్పుడు విదేశాల్లో ఉంటాడు. అయితే యజమాని ఎప్పుడు వస్తాడో ముందస్తు సమాచారం మాత్రం ఇచ్చి వచ్చేవాడు కాదు. అందుకే రంగయ్య ప్రతిరోజు కూడా ఆ ఫామ్ హౌస్ను శుభ్రం చేస్తూ కడిగిన ముత్యంలాగా పెడుతూ ఉన్నాడు. ముందే చెప్తే అంతా రెడీ అయిపోతారు కదా, అందుకని అకస్మాత్తుగా వచ్చేవాడు అనమాట యజమాని. అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ యజమాని తన కుటుంబంతో కలిసి వస్తాడు. ఒక వారం రోజులు ఆ ఫామ్ హౌస్లో గడిపి కాశీ విశ్వేశ్వరుణ్ణి, ఆ కాశీ నగరానికి సంబంధించినవన్నీ చూసుకొని వెళ్ళేవాళ్ళు. ఒకరోజు రంగయ్య బంధువు ఒకరు వచ్చారు అక్కడికి, ఆ ఇంటికి, ఆ ఫామ్ హౌస్కి. రంగయ్య బావా, ఏమిటి సంగతులు, బాగున్నావా? నా కూతురు పెళ్ళికి కూడా రాలేదు నువ్వు, మేము ఇంత కానివాళ్ళం అయిపోయినామా అని నిష్ఠూరం ఆడాడు. సహజంగా ఎవరైనా బంధువులు మన పెళ్ళికో ఇంకో దానికో రాకపోతే మనం నిష్ఠూరం ఆడతాం. రంగయ్య నిట్టూర్చి, ఏం చెప్పేది బావా, ఈ ఉద్యోగం ఉన్నదే, ఈ కాపలాదారు ఉద్యోగం, దీనివల్ల ఏ శుభకార్యాలకి వెళ్ళలేకపోతున్నాను. అందుకనే అందరి వల్ల మాటలు పడాల్సి వస్తోంది. గడిచిన 2 సంవత్సరాలుగా మా యజమాని రాలేదు. నాకు సరైన సమయానికి జీతం కూడా అందటం లేదు. నా బతుకు కంచిగరుడ సేవ అయిపోతోంది అని వాపోయినాడు. చూడండి బావా, నీ పరిస్థితికి ఆ కంచిగరుడ సేవకి సంబంధం ఏమిటయ్యా అని ఆ బంధువు అడిగాడు. అప్పుడు రంగయ్య అన్నాడు, కంచిగరుడ సేవ అనేది ఒక జాతీయం బావా, దీని వెనక ఒక ఆసక్తికరమైన ఒక కథ ఉంది అనగానే, ఆ కథ ఏంటో చెప్పు బావా అన్నాడు. 108 దివ్య దేశాల్లో 7 మోక్షపురాల్లో ఒకటి కంచి. 7 మోక్షపురాలు ఉన్నాయి. కాశీ, కాంచి, అవంతిక అంటాం కదా. ఆ కంచిలో వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి శ్రీ వరదరాజు పెరుమాళ్ళుగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. దాన్నే విష్ణు కంచి అని పిలుస్తారండి. ఏకామ్రనాథుడు ఉండేది శివకంచి. అక్కడే చిత్రగుప్తుడి గుడి ఉంది, ఒళహళందో పెరుమాళ్ గుడి ఉంది, త్రివిక్రమావతారం. అలాగే కంచి పీఠం కూడా అక్కడే ఉంటుంది. కేవలం ఈ విష్ణాలయం సంబంధించింది మాత్రమే విష్ణు కంచిలో ఉంటుంది. సుమారుగా ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి. ఆటోలు అవి పోతూ ఉంటాయి. మేము చాలాసార్లు వెళ్ళాం. అక్కడే బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటాయండి. ఆ గుళ్ళోనే వెనక వైపు పెద్ద కోనేరు ఉంటుంది ముందర. చాలా చేపలు ఉంటాయి దాంట్లో. మరమరాలు కొని భక్తులు ఆ చేపలకు ఆహారంగా వేస్తూ ఉంటారు. అదొక ఆనందం, చూస్తూ ఉంటే బాగుంటుంది. సరే, ఆ వరదరాజు పెరుమాళ్ గుళ్ళో ఒక ఇత్తడి గరుడ వాహనం ఉంటుంది.
ఇత్తడితో చేసింది, అది పెద్దది. ఉత్సవాల సమయంలో ఆ వాహనం మీదనే స్వామివారిని ఉంచి సేవ నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహం కంటే కూడా ఈ గరుడ వాహనం పరిమాణంలో చాలా పెద్దది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి ముందర ఈ ఇత్తడి గరుడ వాహనాన్ని తోమి శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇత్తడికి మకిల పడుతుంది వాడకపోతే. అందుకని చింతపండేస్తూ అవుతారండి. మా ఇళ్లలో కూడా ఇత్తడి గిన్నెలు ఉండేవి పూర్వం. వాటిని బాగా చింతపండేసి, కొంతమంది చింతకాయ పచ్చడి వేసి కూడా తోముతారు. ఎందుకు చింతకాయ పచ్చడి అన్నా చింతపండే కదా. ఇంట్లో ఉండేటటువంటి చిన్న ఇత్తడి సామాన్లు మెరవాలి అంటే మనం ఎంతో శ్రమపడాలి కదా. చిన్న గిన్నె తోముకోవాలంటే, అంత పెద్ద విగ్రహాన్ని తోమి శుభ్రం చేయాలంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఒకళ్ళ వల్ల కాదు, 4-5 పడి తోమితే కానీ ఒక 2 రోజులు పడుతుంది దాన్ని మళ్ళీ మెరుపు తెప్పించడానికి. ఈ పనిలో అక్కడ సేవకులు బాగా అలసిపోయేవాళ్ళు. అప్పుడు వాళ్ళు వరాలిచ్చేది ఆ వరదరాజు పెరుమాళ్ళు. ఆయనకి సేవ చేస్తే పుణ్యం వస్తుంది, మన కోరికలన్నీ తీరతాయి. కానీ కేవలం వాహనమైనటువంటి ఈ గరుడమూర్తిని ఎంత తోమినా ప్రయోజనం ఏముంటుంది, ఎంత కష్టపడ్డా ఫలితం ఉంటుందా అని వాళ్ళు అనుకొని బాధపడేవాళ్ళు, అజ్ఞానం వల్లండి. స్వామి ఎప్పుడు కూడా తనని ఆశ్రయించిన వాళ్ళని, తన భక్తులని ఎవడైతే ప్రేమిస్తాడో వాళ్ళని మరింత ప్రేమిస్తాడు స్వామి. అందుకనే హిరణ్యకశిపుడు వల్ల నానా కష్టాలు పడుతుంటే దేవతలు, ఆయన కొడుకు వస్తాడు ప్రహ్లాదుడు, వాడు నాకు పరమభక్తుడు, వాడి జోలికి ఎప్పుడైతే పోతాడో అప్పుడు వాడిని అంతం చేస్తాను, అప్పటిదాకా మీరు బాధలు పడనండి అన్నాడు పరమాత్మ. అందుకనే భక్త సులభుడు అని పేరు ఆయనకి. ఆనాటి నుండి ఈ జాతీయం వాడుకలోకి వచ్చింది. బావా, ఫలితం ఆశించకుండా చేసేటటువంటి చాకిరిని లేదా వృధా ప్రయాసని మన వాళ్ళు కంచిగరుడ సేవ అంటారు. కృష్ణుడు కూడా ఒక పట్ల ఊరకే సాయము చేయువాడా అన్నాడు కదా. అట్లా ఊరికే ఉండేవాడికి తిండిదండకు కదా అనుకున్నాడు దుర్యోధనుడు, పిచ్చోడు. కృష్ణుడు యుద్ధం చేస్తే ఎవడాగుతాడండి. అందుకనే అర్జునుడు, నీ యుద్ధం ఎవరికి కావాలి బావా, నువ్వు నా రథంలో ఉంటే చాలు, నేను నా శౌర్య పరాక్రమాలు చూపించి బ్రహ్మాండంగా యుద్ధం చేస్తాను అన్నాడని. ఈ కథ చెప్పి ఆ రంగయ్య, ఇక్కడ నా పరిస్థితి కూడా అదే బావా, ఇల్లు బాగా మెరిసిపోవాలని, ఈ చెట్లన్నీ కళకళలాడుతూ ఉండాలని చాలా శ్రమ పడుతున్నాను. కానీ మా యజమాని 2 ఏళ్ళు అయింది వచ్చి, అంతకుముందు సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు. ఎప్పుడు వస్తాడో ముందు చెప్పిరాడు. ఈ చాకరీ చేయలేక చూస్తున్నాను, నా కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా నాకు అందట్లేదు అని బాధపడిపోయినాడు రంగయ్య. ఆ మాటలు విన్న బంధువు కూడా రంగయ్య యొక్క నిస్సహాయతకి జాలిపడ్డాడండి. ఇక్కడ అటువంటిది ఈ జాతీయం అనేది పుట్టింది. కానీ గరుడ సేవ అద్భుతమైన సేవ అండి. తిరుమలలో కూడా రథోత్సవానికి తర్వాత గొప్ప సేవ ఏదయ్యా అంటే గరుడ సేవ. ప్రతి పౌర్ణానికి గరుడ సేవ, బంగారు రథం, ఇవన్నీ కూడా స్వామివారిని ఎక్కించి 4 మాడ వీధుల్లో కూడా చక్కగా తిప్పుతారు కదా ఆ తిరుమల వెంకటనాథుణ్ణి. కాబట్టి గరుత్మంతుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అయితే గజేంద్ర మోక్షణంలో పోతన గారు ఆ విధంగా రాయలేదండి. కానీ మూలంలో గరుత్మంతుడి మీద ఎక్కి రివ్వున ఎగిరి ఆ సరోవరం దగ్గరకు వచ్చి తన చక్రంతో మొసలి యొక్క శిరస్సును ఖండించి గజరాజును రక్షించాడు అని రాశారు వ్యాసుల వారు. కానీ పోతన గారు చాలా అద్భుతంగా రాశారు. ఇక్కడ ఏమన్నారు, ఎప్పుడైతే ఆర్తితోటి తన భక్తుడైనటువంటి గజరాజు పిలిచాడో భక్త సులభుడైనటువంటి స్వామి ఉలిక్కిపడి లేచాడు. అమ్మవారితోటి సరస సల్లాపాల్లో ఉన్నాడు. ఆ సందర్భంలో అమ్మవారి కొంగు పట్టుకున్నాడు.
ఆ కొంగు విడిచిపట్టలేదు. సిరికిన్ చెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు, ఆకర్ణికాంతరథమిల్లము చక్కనొత్తడు, వివాద శ్రీ కుచో పరిచేలాంచలములనైన వీడడు, గజప్రాణ అవనోత్సాహియయి అంటాడు పోతన గారు. ఇక్కడ భార్యకి చెప్పలేదు, శంఖం తీసుకోలేదు, చక్రం తీసుకోలేదు, పరివారాన్ని పిలవలేదు, తన సేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుని పిలవలేదు, ధ్వజనీకాంతుడు అన్నారండి. అలాగే తన వాహనమైనటువంటి గరుత్మంతుడిని పిలవలేదు. వెళ్ళిపోతూ ఉన్నాడు భార్య కొంగు కూడా విడిచిపెట్టకుండా. అప్పుడు తన వెంటన సిరి లచ్చి వెంటన వరోధవ్రాతము అని ఒక పద్యం రాశారు అక్కడ. ఎప్పుడైతే అమ్మవారి కొంగు విడిచిపెట్టలేదో అమ్మవారు బయలుదేరింది. ఆ వెనకనే ధ్వజనీకాంతుడు, ఆ వెనకనే నన్ను ఎప్పుడు పిలుస్తాడా రెడీగా ఉండాలి కదా నా శంఖము చక్రము ఇవన్నీ, గద, గరుత్మంతుడు అందరూ వరుస కట్టారు. ఆ వైకుంఠంలో ఉండేటటువంటి ఆబాల గోపాలం అంతా కూడా కదిలి వెళ్ళింది అని పోతన గారు రాశారు. అంటే భక్త కవి ఆయన. ఒక భక్తుణ్ణి రక్షించటానికి ఏ విధమైన ఆర్తితో ఉంటాడు పరమాత్మ అనేది అక్కడ నిరూపించడం కోసం ఎలా రాశారు. అటువంటి గరుత్మంతుడు సామాన్యుడు కాదండి, మహానుభావుడు ఆయన. వినతాసుతుడు, వైనతేయుడు, కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి సంతానం, మహాబలవంతుడు. ఒక్క ఉదుటున స్వర్గలోకానికి వెళ్ళి ఆ స్వర్గంలో ఉండే వాళ్ళందరినీ జయించి ఇంద్రాది దేవతలందరినీ అమృత భాండాన్ని తేగలిగినటువంటి వాడు సామాన్యుడా? అటువంటి గరుత్మంతుడి యొక్క సేవ పరమాద్భుతంగా జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఒకరోజు బ్రహ్మోత్సవాల రోజు, 5వ రోజు బ్రహ్మోత్సవాలలో 5వ రోజున గరుడ సేవ ఉంటుంది. మరి దానికి 2 రోజుల ముందు నానాయాతన పడి దాన్ని సిద్ధం చేస్తే ఆ ఒక్కరోజు వాడి మళ్ళీ సంవత్సరానికి కానీ దాని యొక్క సేవ ఉండదు. అందుకని వృధా ప్రయాసకి ఈ కంచి గరుడ సేవ అనేటువంటి ఒక నానుడి మన తెలుగు వాళ్ళ యొక్క నోళ్ల మీద నానుతూ ఉన్నది అని మీతో సవినయంగా మనవి చేస్తూ, ఆ గరుడారూఢుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క కృపాకటాక్ష వీక్షణాలు మన అందరికీ ఉండాలి అని మరొక్కసారి ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.